తెలివితేటలైపోతుంది అంటూ ఉంటారు. అలాగే ఈ మంత్రి రాక్షసుడు, ఆయన తెలివితేటల వల్ల నందరాజులు పరిపాలించగలిగారు, లేకపోతే వాళ్ళు మూర్ఖులే. చాణక్యుడు అది కనిపెట్టి రాక్షస వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేశాడు. సరిగ్గా శకుని వ్యూహానికి శ్రీకృష్ణుడు వ్యూహాలు వేసి ధర్మరాజుని గెలిపించినట్టే చాణక్యుడు రాక్షసుని వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేసి చంద్రగుప్తుడిని గెలిచేలా చేశాడు. రాక్షసుడు ఎంతెంత ప్రయోగాలు చేశాడు అంటే చంద్రగుప్తుడు రాజయ్యాక కూడా విషకన్యని ప్రయోగించి చంద్రగుప్తుడిని చంపించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా చాణక్యుడు ప్రతి వ్యూహం వేసి ఆ విషకన్యని నందరాజులకి మద్దతు ఇస్తున్నటువంటి పర్వతకుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళేలా చేసి ఆయన చనిపోయేలా చేశాడు. ఇది చాణక్య వ్యూహం. అందుకే ఇదండి కుటిల నీతి అని కొంతమంది అన్నారు. కుటిల నీతి అంటే ఏదో తప్పు అని అర్థం కాదు. ఇక్కడ ఎదుటివాడు వంకర బుద్ధితో ఆలోచిస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించి అంతకంటే వంకరగా మారు ఎత్తు వేసి అయినా సరే మనల్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అది కుటిల నీతి ఎలా అవుతుంది? సరైన నీతి, రాజనీతి తప్పదు. అందుకోసం వచ్చింది. మరి ఈయన కౌటిల్యుడు ఎందుకన్నారంటే చాలామందికి తెలియకపోవచ్చు, నాబోటిగాడు చదివినవాడు చెప్పడం మంచిది. ఆయన గోత్రం కౌటిల్య గోత్రం. శ్రీవత్స గోత్రం, కౌశికస గోత్రం, కాశ్యపస గోత్రం అన్నట్టే చాణక్యుడి యొక్క గోత్రం కౌటిల్యస గోత్రం. అందుకని కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చింది తప్పితే ఆయన ఏదో కుటిలమైన నీతి చెప్పాడని, వంకర నీతి చెప్పాడని అర్థం చేసుకోకూడదు. నిన్న చూసాం మనం ఎంత మంచి నీతులు చెప్పాడో. ఇవాళ రేపు కూడా మీరు చూస్తారు. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా చాణక్య నీతి శాస్త్రంలో మీ ఇష్టం వచ్చిన పేజీ తిప్పినా పరిష్కారం దొరుకుతుంది. అంత గొప్ప నీతులు చెప్పాడు చాణక్యుడు మహానుభావుడు.